మీరు కష్టపడాలి పాపరేటర్లు బిడ్డ చేయడం మీరు ఏడనే ఏడ్చిందా सुरेश यंगस्टर ये तो बढ़िया सुरेश सोहेल क्या देतना हो मुकुलेश्वर वाले ఎవరేశ్వర అక్కన నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటూ మకర సంక్రాంతి మరి ఈ రోజు విడిసి ఆధ్వర్యంలో కూడా ముగ్గుల పోటీలు మరియు కబడ్డీ పోటీ జరుగుతున్నవి విడిసి ఆధ్వర్యంలో కూడా అందరూ రాగలరు మరి ఈ యొక్క ప్రోగ్రాం అయిపోయాక ఇంకొక స్టేజ్ అనుష నంబర్ 8 నంబర్ 8 సరస్వతి స్కూల్ స్టాఫ్ బహుమతి ప్రదానం చేయగలరు. నెంబర్
గుంటలు తక్కువ ఉన్నాయి కదా మరి లాస్ట్ వచ్చింది బాగా పడుతుంది తాతని नंबर बंदा जला नंबर 4 नंबर 5 बंदा जसिका नंबर 6 तड़गोंड मौनिका तड़गोंड मौनिका అక్షయ ఇవాళ రోజున పండుగ చేసుకుంటున్నాం. పాడి పంటలన్నీ వచ్చినాయి కాబట్టి వాతావరణ మార్పు రేపటి నుంచి జరుగుతుంది కాబట్టి క్రిమి కీటకాదులు ఏమన్నా ఉంటే వెళ్ళిపోవడానికి రంగురంగుల ముగ్గులు వేసి వాటిలో ఉన్న ఏదైతే ఉందో అవి క్రిమి కీటకాదులను నాశనం చేస్తూ ఉంటారు. కొత్త పంటలు వస్తాయి కాబట్టి సూర్యుడు ఇప్పుడు మకర రాశిలో ప్రవర్తిస్తుంది కాబట్టి కొత్త పంటల వలన కొత్త ధాన్యమును నలుగురికి పంచి పెట్టడము, పిండి వంటలు చేయడము, చుట్టాల బంధువులను నిలుచుకోవడము, అందరు సంతోషంగా ఉండడము. ఇంకొకటి వాతావరణం మార్పు చెందుతుంది కాబట్టి గాలిపటములు ఎగరవేయడము, గంగిరెద్దుల ఆటలు పెట్టడము, కబడ్డీ పోటీలు పెట్టడము, ముగ్గుల పోటీలు పెట్టడము, ఊరంతా సంతోషంగా పండుగ చేసుకోవడము ఈ పండుగ. అయితే సంవత్సరంలో 2 రాత్రులు వస్తాయి. ఆ 2 రాత్రుల్లో కూడా సంక్రాంతి ఒకటి. సంక్రాంతి అంటే క్రాంతి అంటే వెలుతురు. ఇప్పటిదాకా వెలుతురు తక్కువ ఉండే ఇప్పటి నుంచి రేపటి నుంచి వెలుతురు ఎక్కువ అవుతుంది కాబట్టి ఒకటి క్రాంతి సంక్రాంతి, రెండవది శివరాత్రి. అంటే ఈ 2 రాత్రులు అతి ముఖ్యమైన పండుగలు కాబట్టి ఈ పండుగను మనం అందరము తెలుగు వారందరూ జరుపుకుంటున్నారు కాబట్టి అందరు సంతోషంగా ఈరోజు ఉండాలి. గారెలు, అప్పి పొంగలు అన్నీ చేసుకొని ముగ్గుల పోటీ మనం ముగ్గులు చేసుకొని ఆడపిల్లలే కానీ మగపిల్లవాళ్ళే కానీ గాలిపటాలు ఎగిరేయబడును. మనము సక్కురంగా పండగ చేసుకుందాము. మనము ఈ ముగ్గుల పోటీలల్లో మనమందరం పాల్గొని ముగ్గులకు మంచిగా ఆనందంగా మనం పండుగ జరిగించుకోవాలి. మన సందర్భంలో మనకు అన్ని వివరాలు ఏంటి అన్నీ మనకు తెలుసుకోవాలి. ఏమో అయినా కానీ మంచి సందర్భం లోపల పిల్లలకు కూడా పెద్దలకు కూడా నా యొక్క 9 టీంలు వచ్చినాయి. ఇంకా కూడా ఉత్సాహం కనబరుస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా వీళ్ళు రావడం మనకు కూడా చాలా ఆనందంగా ఉంది. అందరూ సపోర్ట్ చేస్తున్నారు దీనికి. అదేవిధంగా సంక్రాంతి అంటేనే మనకి ఈ కొత్త ఇయర్ నూతన ఇయర్లో ఫస్ట్ పండుగ. సో మకర సంక్రాంతి అంటేనే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంవత్సరం కాబట్టి మకర సంక్రాంతిగా జరుపుకుంటాం దీన్ని. సో మనకి కొత్త ధాన్యాలు వస్తాయి కాబట్టి వాకిళ్ళలో ముగ్గులు పెట్టుకొని గొబ్బెమ్మలు కానీ నవధాన్యాలు ఇలాంటివన్నీ పెట్టడం జరుగుతుంది. సో వీటిని కూడా అందరూ వాడవాడన బాగా జరుపుకున్నారు. సో వీటి ప్రత్యేకత ఏంటంటే స్పెషల్గా ఇదే ముగ్గుల గురించి పక్షులకు కానీ కొత్త ధాన్యాలు ఇంటికి వస్తాయి. సో పెళ్ళైన కొత్త అల్లుళ్ళు కూడా ఇంటికి వస్తారు. సో వాళ్ళు కూడా సంబరాలు జరుపుకుంటారు. ఇది కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. మా కమిటీ సభ్యులు అందరూ సపోర్ట్ చేస్తున్నారు దీనికి. సో మేము చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నాం. మీరు కూడా అందరూ చూడొచ్చు వాళ్ళ ప్రతిభని. సో వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం. వాళ్ళ ఉత్సాహం ఎలా ఉందో వాళ్ళతో కూడా ఒకసారి